అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా పెళ్లి చేసుకున్న మా అక్క ఇంటికి వెళ్తే అక్కడ మా అక్క పక్కింటి అంకుల్తో దరేసుకుంటుంది. ఏంటక్క బంగారం లాంటి బాగున్నాడు కదా అంకుల్తో. మీ బావకు ఒకటే యాంగిల్ తెలిసే. అసలు నిద్ర ఉండట్లేదురా బాబు. డైలీ మా ఆయన నైట్ స్టార్ట్ చేస్తాడు, మార్నింగ్ వరకు పెడుతూనే ఉంటాడు నా పువ్వులో. ఒకడు అన్నాడు పాలల్లో ఎంట్రుకు పడితే ఏం చేస్తావా అని. నేనన్నా ఎంట్రుకు తీసేసి తాగుతా అన్న. సరేదా పాలు తగిపిస్తా అన్నాడు చెత్తగాడు. పని చేసేటప్పుడు ఇలా గిల్లకండి చిరాగ్గా ఉంటుందనంటే అలా కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మగారు నాకు చెప్పి చెప్పి విసుగొచ్చేసిందని అన్నది. పెళ్లి చూపుల్లో నీ లక్కీ నెంబర్ ఏంటి అని నా మొగుడు అడిగాడు. 69 అని చెప్పా. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగాడు. 70 అన్నా. అంటే నేను అడిగింది వెయిట్ కాదన్నాడు. నేను నీకు చెప్పింది కూడా వెయిట్ కాదురా అన్నా. అబ్బాయిలు కంటికి నిద్ర కడుపుకి ముద్ద ఎంత అవసరమో పువ్వుకి తమ్ముడు కూడా అంతే అవసరం రా బాబు. అది లేకపోతే బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? నా ఫేవరెట్ పొజిషన్ ఏంటో తెలుసా? ఏమీ లేదు, ఎలా కావాలంటే అలా మింగొచ్చు. నన్ను సాటిస్ఫై చేయకపోతే పక్కింటోని పిలుచుకుంటాను. నా మొగుడికి వార్నింగ్ ఇచ్చా. అప్పటి నుంచి కష్టపడి సాటిస్ఫై చేస్తున్నాడు నన్ను. నేను ఒకరిని ప్రేమిస్తున్నానని మా అమ్మకి చెప్తే ఏం చేస్తాడు అతను అని అడిగింది. నేనన్నా పైన పైన చేస్తున్నాడు, పెళ్ళయ్యాక మొత్తం చేస్తాడని. నా ఫ్రెండ్ గాడికి తొడకొట్టేలా బ్రతుకురా అంటే వాడు నా తొడలు చూసి కొట్టుకుంటాడంట. ఎదవా. ఎన్నిసార్లు చేసినా విసుగురాదేంటో తెలుసా? మింగిచ్చుకోవటం. నిజమే కదా. నేను మేడపై బట్టలు పిండుతుంటే పక్కింటి కుర్రాడు చూశాడు. వాడికి నావి పిండాలనిపించింది. పక్కింటోడు రోజు మేడ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడల్లా నేను నా బ్రాలు ఆరేస్తాను. నెలైనా కూడా వాడికి నా సిగ్నల్ అర్థం కాలేదు. రాముని అడిగింది టీచర్, నీవు పెద్దవాడివా మీ నాన్న పెద్దవాడా? రాము నేనే అన్నాడు. టీచర్ అదెలా అన్నది? రాము ఇలా అన్నాడు. నేను మా అమ్మ పాలు తాగడం ఎప్పుడో మానేసా, మా నాన్న ఇంకా మానేలేదు. నీ జాతకంలో పెళ్ళాం నుండి చాలా ప్రేమ పొందుతావని రాసుందని జ్యోతిష్కుడు చెప్తే ఎవరి పెళ్ళాం నుండో కూడా రాసుందా గురువు గారు అని అడిగాడు. బావా పాలు కావాలన్నాడు. బర్రే పాలు కావాలా? భార్య పాలు కావాలా? భార్య పాలు కావాలంటే నన్ను తల్లిని చేయి అన్నా. మా ఆయన రాత్రంతా గ్యాప్ లేకుండా మింగి మళ్ళీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళే ముందు వస్తున్నావు ఏంటి అని అంటే వాడు ఊరికినే నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదని అన్నాడు. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.